నిద్రలో వీర్యం పోకుండా ఆపుకోవడం ఎలా? నిద్రలో వీర్యం పోతూ ఉంటే ఆపుకోవడం అనేది జరగదు. ఎందుకంటే నిద్రలో వీర్యం పోవడానికి ప్రధాన కారణాలు, ఒకటి స్వప్నస్ఖలనాలు అంటాం. మనసులో సెక్స్ పైన ఆలోచనలు వస్తాయి, ఒక అందమైన యువతి వస్తుంది, వాడి కన్ను ఎంత రెచ్చగొడుతుంది, నిద్రలో రెచ్చగొడుతుంది, ఆ కళలో అమ్మాయి రెచ్చగొడుతుంది, ఒక్కసారి వాడికి ప్రేరణ కలుగుతుంది, అంతే వీర్యం పడిపోతుంది. దాన్ని ఏమంటే స్వప్నస్ఖలనాలు అంటారు. వాడు మైండ్ సెట్ ఎలా ఉంది, వాడు అలా ఆలోచన సెక్స్ ఆలోచనలు వస్తాయి. ఏం చేద్దాం, ఏజ్ కదా, ఏజ్లోనే రావచ్చు. దాన్ని ఎవడు ఆపలేడు. నిద్రలో ఎవడు కంట్రోల్ ఉండదు. బయట మన బాహ్యంగా ఉండేటి అదుపు నిద్రలో ఉండదు. మైండ్ మీద కంట్రోల్ ఉండదు. సబ్కాన్షియస్ మైండ్ అది చేస్తుంటుంది. దాన్ని ఎవడు ఆపలేడు. మందులు ఉండవు. అది మామూలుగా స్వప్నస్ఖలనాలు, సెక్స్ డ్రీమ్స్. ఇది కాకుండా కొంతమంది వాళ్ళు అసభ్యంగా అలవాటు ఉండదు, అసభ్యంగా దూరంగా ఉండాలనుకుంటారు. రెండోది సెక్స్లో పాల్గొనుకొని ఉంటారు. వీర్యం తయారైపోతుంది. వీర్యం తయారవుతుంటే ఆ శుక్రకోశాలు నిండిపోయి ఉంటాయి. నిరంతరం వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. మనిషిలో మగవాళ్ళు 2 శుక్రకోశాలు ఉంటాయి. ఒక్కోదాని కెపాసిటీ 13 ml, 13 cc. నిరంతరం తయారవుతుంటే 2 ml 3 ml వచ్చి నిండిపోయి ఉంటాయి. 25 ml 26 ml వచ్చాక దానిలో ఉండదు. ఎప్పుడైతే శుక్రకోశాలు వీర్యంతో నిండిపోయి ఉంటాయో నిద్రపోతున్న టైంలో బ్రెయిన్లోంచి సంకేతాలు వస్తాయి, నీకు ఎక్కువైపోయింది, వీర్యం ఎంటీ చేసేయాలి. మన బాడీ మొత్తం మెకానిజం అంతా కంట్రోల్ చేస్తుందండి. గుర్తించడం, మైండ్ అంతా కూడా ప్రతిదీ కంట్రోల్ చేసేదే. మన అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. నిద్రలో ఉన్నా మన బ్రెయిన్ యాక్టివ్గానే ఉంటుంది. అదేం చేస్తుంది, శుక్రకోశాలు నిండిపోయింది, మరి కొత్త నీరు వస్తే పాత నీరు బయటిపోవాలి, నొక్కేస్తుంది. నిద్రలు వీరిపోతుంది. ఎలా ఆపుతుంది, మన ఆపలం. మన కంట్రోల్లో చెప్పాక నిద్రపోతుంటే మన కంట్రోల్లో ఉండదు. బ్రెయినే సుప్రీం పవర్, దాని పవర్ చూపిస్తుంది. ఆ బ్రెయిన్ తీకంటే వీర్యం బయటపోతుంది. ఏం చేయలేడు. సెక్స్ డ్రీమ్స్ నిండిపోయి ఉండడం ఇది. అలా కాకుండా రోజు సెక్స్లో పరుగుంటుంటే, రోజు అస్తమయం చేస్తుంటే నిద్రలో అది వీర్యం పోవడం చాలా అరుదు. ఎందుకంటే శుక్రకోశాలు నిండిపోయి ఉండవుగా. శుక్రకోశాలు నిండిపోతే బ్రెయిన్ నెట్టడానికి సంకేతాలు పంపిస్తుంది కదా, మెదడు పంపిస్తుంది. నిండిపోయినప్పుడు సంకేతాలు పంపిస్తుంది. లేదా స్వప్న కళలు రావాలి. కళలు రావడం అంటే అప్పుడు శుక్రకోశాలు నిండిపోవాల్సిన పని లేదు. కొద్దిగా ఉన్నా సరే వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళలో కలిగే భావ స్పందనలు ఉన్నాయే, ఆ స్పందనలు చేస్తాయన్నమాట. అంచేత నిద్రలో పోయే వీర్యాన్ని ఆపడం అనేది కుదిరేది కాదు. అది ఆరోగ్య లక్షణమే. గుర్తించండి, నిద్రలో వీర్యం పోవడం ఆరోగ్య లక్షణం. ఒకటేంటి, నీకు చక్కగా మైండ్ యాక్టివ్గా ఉంది, చక్కని కళ్ళు వస్తున్నాయి, ఆ కళ్ళు వచ్చి స్పందించడం ఉంది, వీర్యం పోవడం అంటే మనసు సెక్స్ పరంగా కూడా యాక్టివ్గా ఉంది. ఇక రెండోది ఏంటి, శుక్రకోశాలు నిండిపోయి ఉంటే బాడీ ఫంక్షన్ చక్కగా ఉంది, అది నొక్కుతోంది, బయటకు పోతుంది. సంకేతాలు వస్తాయి, దాన్ని ప్రెస్ చేస్తే వీర్యం బయటపోతుంది. అంచేత వీర్యం పోవడం, దాన్ని ఆపడానికి మందులు లేవు, ఉండవు కూడా, ఏ మందులు ఉండవు. కానీ కొంతమంది ఈ మూలికా వైద్యం అని చెప్పి ఇలాంటి చెత్త అంతా చెత్తే. అవి పైగా అలా వాడడం వల్ల దాన్ని ఆపలేరు. కానీ ఈ మూలికా వైద్యాల వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అది గుర్తించండి, అనవసరంగా వాడకండి. దానిలో చాలా రూడ్ మెటీరియల్ ఉంటుంది. మూత్రపిండాలు డ్యామేజ్ అవుతాయి, లేదా నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, లేనిపోయిన నష్టాలు వస్తాయి. ఇది నష్టం లేదు, వీర్యం పోవడం నష్టం లేదు, హెల్దీ సైన్ ఏది. నష్టం లేదని మందులు ఎందుకండి అసలు. వీర్యం పోవడంలో మనిషి వీక్ అవడు, ఎంత వీర్యం పోయిన నిద్రపోయినా పోదు. కానీ ఈ నాటు డాక్టర్లు, పనికిరాని డాక్టర్లు, వైద్యులు, అమ్మో నిద్రలో పోయి వీర్యం పోతుందా అని, బలహీనం అయిపోతావు, ఈ మందు వాడు ఆ మందు అని చెప్పేసి పనికిరాని వైద్యాలు చేసి జనాల ఆరోగ్యంతో ఆడుకుంటారు వీళ్ళు. అది కరెక్ట్గా ఏ మందు వాడదు, పోనివ్వండి, ఎంత పోతే పోనివ్వండి, ఏమి నథింగ్ లేదు. అది ఆరోగ్య లక్షణం, బాడీ యొక్క చేసే సరైన ఫంక్షన్ అది. అలా చేయాల్సిందే, అలా జరగాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం
మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.